మూసీ సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టొద్దని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్పేటలో సంబంధిత అధికారులతో కలిసి తలసాని పర్యటించారు. ఎన్నో ఏళ్ల తరబడి చిరు వ్యాపారాలు చేసుకుంటూ నిరుపేదలు జీవనం గడుపుతున్నారని, అటువంటి వారికి తగిన ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేత పనులు చేపట్టాలని ఎమ్మెల్యే తలసాని సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఉన్న బలంగా పొమ్మంటే వారి కుటుంబాలు ఆగమవుతాయని, ఎక్కడికి పోవాలో తెలియని అయోమయంలో వారున్నారని తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. దుర్గా టెంపుల్, గురుద్వార్ కానీ, మైత్రివనం కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అంటే 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడంతా కమర్షియల్ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు. రెండోది స్ట్రీట్ వెండర్స్ అంటే పేదవాళ్ళు రోడ్ల మీద వాళ్ళు షాపులు పెట్టుకొని వారి యొక్క జీవనం గడిపేటువంటి ఏదో సుందరీకరణ చేస్తామని చెప్పి ఈడ ఉన్న జాగా తక్కువ, ఫుట్పాత్ కడతాం, ఫుట్పాత్ కట్టి దాన్ని ఇష్టమున్నట్టు దాన్ని హైట్ పెంచుతామని చెప్పి ఏదో కొన్ని ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది వాళ్ళు నా దృష్టికి తెచ్చినప్పుడు నేను జోనల్ కమిషనర్ గారితో మాట్లాడినా, అధికారులను పిలిచినా, వాళ్ళందరినీ కూడా పిలిచి దీనివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఒకటి ప్రజలు సంతోషంగా ఉండాలి, వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో బతుకమ్మ కానీ, దసరా, దీపావళి మీకేందంటే ఇక్కడ నుంచి బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం